గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడున్నానంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ట్రైన్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు న్యూఢిల్లీ. అంటే న్యూఢిల్లీలో వరకు వెళ్తామా లేకపోతే మధ్యలో ఆగ్రాలో కానీ మథురాలో కానీ దిగిపోవడం అనే ప్లాన్ ఉంది. చూద్దాం ట్రైన్ ఎక్కినాక అది ఎక్కడ వరకు ఎక్కడ దిగుతాం ఏదనేది అక్కడ ప్లాన్ చేద్దాం. ఇవే మా లగేజ్ 5 బ్యాగ్స్ ఉన్నాయి మొత్తము. 3 నావి 2 వాడివి. ఇదిగో వీడే మా ఫ్రెండ్. థ్యాంక్ యూ. అయితే నా ఒక్కడివే 3 బ్యాగులు కలిపి 27 kgs దాకా వస్తుంది. మరి వీడివి 2 బ్యాగ్స్ ఉన్నాయి. మరి వీడు ఎన్ని కేజీస్ ఉంటే వీడు క్యాల్కులేట్ చేసుకోలేదంట. ఎందుకంటే ఎంత ఉన్నా సరే మొయ్యాల్సిందే కదా, ఇక మోద్దాం తప్పదని అన్నాడు. ట్రైన్ అయితే వస్తుంది. ఇదిగో జనాభా అంతా కదులుతున్నారు. నెక్స్ట్ ట్రైన్ మనదే ఉంది, వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే 6:25 ఉంది. కరెక్ట్ టైం చూడండి, 6:21 అవుతుంది. నెక్స్ట్ మనదే. అయితే 6:15 ఉంది ట్రైన్ ఆన్ ది ప్లాట్ఫామ్. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. అయితే మరి మన ఎట్లా ఉంటుంది అంటే చూసాం. ఇక మన ట్రైన్ టైం అయినా సరే మన ట్రైన్ రాకపోతే ఎంత భయం అవుతుంది అంటే, వెళ్ళి చుట్టుపక్కల వెయిట్ చేస్తున్న ప్యాసింజర్స్ అందరిని అడుగుతాం, అన్న మీది ఏ ట్రైన్ అన్నా, మీది కూడా ఇదే ట్రైనా, లేకపోతే అంటే అది మన ఫాల్టా ట్రైన్ ఫాల్టా లేకపోతే ప్లాట్ఫామ్ మారిందా ఏదో తెలియాలి కదా మనకు కూడా. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ అనేది 10 days యొక్క ఇతరునది మొత్తం ఫ్లాప్ అవుతుంది అనమాట. సో అందుకే మా ఫ్రెండ్ వెళ్ళి కనుక్కున్నాడు ఇందాక 2-3 అన్న మీరు ఏ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు అది అంటే, అందరూ తెలంగాణ ఎక్స్ప్రెస్ అనే వరకు అమ్మ కూల్ అయినాము. అమ్మా ఇప్పుడు వచ్చిందిరా బాబు ట్రైన్. గంట సేపు వెయిట్ చేసిన తర్వాత డ్రైవర్ సాబ్ ఇక మా కోచ్ వచ్చే వరకు మొత్తం మేము వేసేసుకున్నాం అనమాట. లగేజ్ కూడా వస్తుంది, వెనుకల్నే మెల్లగా వస్తుంది. రాని 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 వచ్చేదాకా వెయిట్ చేయాలి తప్పదు. ఇక మేము చెప్పినట్టు ఎక్కడైతే ఆగామో కరెక్ట్ అక్కడికే వచ్చింది. ఇదిగోండి, ఇది B4, అది B3 ఎండింగ్ కదా. ఇది అక్కడ వెళ్ళి ఎక్కేస్తే అయిపోతుంది అనమాట. పదండి ఎక్కుదాం ట్రైన్. ఇంకా ఆగలేదు, ఇదే ట్రైన్. ట్రైన్ అంతా చందాలని ఢిల్లీ కదా, అంతే ఉంటది. వచ్చి నుంచున్నాము మా కోచ్ ముందు, వెనకాలనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇప్పుడే ట్రైన్ ఆగాలి ఎట్లుంటది, అంతా కరువు అందరు ఎక్కుతున్నారు. జర సేపు గ్యాప్ ఇచ్చినాక నేను కూడా ఎక్కుతాం అనమాట. ఏమైందంటే ఇక్కడ మన సీట్ లో వేరే వాళ్ళంతా కూర్చున్నారు అనమాట. సో కాబట్టి అంత క్లియరెన్స్ అవుతుంది. చూడండి అంత క్లంబీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆగ్రాలో దిగామన్నమాట. ఇక్కడ లోకల్ ఆటో తీసుకున్నాము, ఈ రిక్షా. డైరెక్ట్ తాజ్మహల్కి వెళ్తున్నాము. ఇప్పుడు పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు. అక్కడ లోపల అసలు ట్రైన్ దిగంగానే ఎంతమంది ఎండబడ్డారంటే, అసలు ఎంత భయమైందంటే మాకు ఇద్దరికి. అసలు రన్నింగ్ ట్రైనే ఎక్కేశారనమాట. అసలు రన్నింగ్ ట్రైన్ ఎక్కగానే లగేజ్ మొత్తం ఉంది, మావి ఇంత లగేజ్ ఉంది. అసలు ఎక్కడ చేతిలో నుంచి పట్టుకొని పరిగెడతారా అని చాలా భయమైంది ఇక్కడ అంతా. ఇంకా అలా బయటకు వచ్చి అక్కడే బ్రష్ చేసి ఇంకా మా డాడీ ఫోన్ చేశారు. మా డాడీ ఫోన్ చేయగానే కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా అట్లా బయటికి వచ్చి ఒక 1/2 కిలోమీటర్ ఏమో నడిచాము బయటికి. మొత్తం బయటికి వచ్చి నడవంగానే ఇక్కడ ఈ రిక్షా ఒకటి దొరికింది.
చూడండి కృష్ణుడి ఇవి అదే నెమలి పించాలు ఎంత బాగున్నాయి రోడ్ సైడ్. ఇక్కడ ఒక అన్న వాకింగ్ చేస్తున్నాడు, జాగింగ్. ఎంత అసలు చూడడానికి, చూడండి అసలు ఎంత బాగుందంటే రోడ్డు. ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:59 అయింది టైము. సన్ రైజ్ తర్వాత ఓపెన్ చేస్తారంట తాజ్మహల్. మరి అయిపోతుంది సన్ రైజ్, చూడాలి. హాయ్ బోలో, హాయ్ చెప్పారు. ఇదే ఈ రిక్షా మనం ఎక్కింది కూడా అట్లాంటిదే. ఈ తాజ్మహల్ మెట్రో స్టేషన్ అనమాట. ఎంట్రన్స్ ఎంత బాగుందో అసలు. దీని ఆపోజిట్లోనే కరెక్ట్గా ఇది శివాజీ మహారాజ్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంది. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తే శివాజీ మహారాజ్ స్టాచ్యూ అనమాట. అసలు లగేజ్ చూడండి నాయన, ఇద్దరం మనుషులము ఇంత లగేజ్ వేసుకొని, కోతులు. ఇదే అనమాట ఎంట్రన్స్ లోపలికి గేట్. అంతా టూరిస్టులు అనమాట. ఇదే సంగతి. తాజ్మహల్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. అసలు ఈ లగేజ్ తోటి చాలా తలకాయ నొప్పి అయిపోయింది. చాలా వెయిట్ ఉంది. నాది 3 బ్యాగులు. నా వచ్చేసి దగ్గర 26 kgs ఏమి ఉన్నాయి. ఇంకా ఎట్లా వేయగాలో 10 days వేయగాలి 26 kgs తోటి. వచ్చేసామన్నమాట తాజ్మహల్ దగ్గరికి. వెనకలు ఉంది కదా, ఈ గేట్ లోపలికి వెళ్ళిపోతే మొత్తం తాజ్మహల్ అనమాట. లోపల కనిపిస్తుంది కదా తాజ్మహల్. తాజ్మహల్ వెనకలు ఉంది చూడండి తాజ్మహల్. చూడండి బ్యూటీ ఆఫ్ తాజ్ మహల్ ఎంత బాగుందో పొద్దు పొద్దున. వెనకాల చూస్తున్నారు కదా, ఇదే అనమాట యమునా నది. యమునా నది కరెక్ట్గా పక్కనే తాజ్మహల్, సింబల్ ఆఫ్ లవ్. ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి అసలు చూడండి ఎంత బాగా చెక్కారు అంతా. వావ్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూర్చున్నాం ఇక్కడ, బ్యాక్ సైడ్ వ్యూ. అయిపోయింది ఇంకా ఫైనల్లీ తాజ్మహల్. మళ్ళీ ఎప్పుడో బాయ్ బాయ్ తాజ్మహల్. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడైనా వీలున్నప్పుడు, కానీ పక్కా వస్తాం మళ్ళీ లైఫ్లో. నెక్స్ట్ టైం మాత్రం, సెకండ్ టైం అయితే పక్కా. ఇక్కడ ఆగ్రాలో అయిపోయినాక ISBT బస్ స్టాండ్కి వచ్చామన్నమాట. ఇక్కడ బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఢిల్లీకి. ఈరోజు నైట్ ఉంది ఢిల్లీ నుంచి హరిద్వార్కి ట్రైన్ 10:25కి ముసోరి ఎక్స్ప్రెస్. ఇంకా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏమైనా వీలైతే అక్కడ క్యాచప్ చేయాలి. లగేజ్ చాలా ఉంది, ఒక్క నిమిషం. ఇదిగోండి లగేజ్. ఇది UPSRTC అనమాట. UPSRTC ఎక్కాము. ఒక 3-4 hours పడుతుంది ఇంకా వెళ్ళడానికి ఢిల్లీకి. ఇంకా బస్ స్టార్ట్ కాలేదు, నిండినాక స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అది సంగతి. 290 rupees ఒక టికెట్ మన ఆగ్రా నుంచి ఢిల్లీ వరకు. వామ్మో, బస్సు మాత్రం ఘోరంగా నడుపుతున్నాడు. మన హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ఎట్లా నడుపుతున్నాడో అట్లా. ఇదిగో కెమెరా షేకింగ్ చూస్తే అర్థమైపోతుంది. అస్సలు విన్నట్లే తెలియదు అనమాట. చాలా డేంజర్ నడుపుతున్నాడు ఇక్కడ బస్సు మాత్రం. బస్సు ఆపినారనమాట ఇక్కడ డాబా దగ్గర. ఇంకా వేడికి ఏం చేస్తామని చెప్పి ఇక చల్లగా లస్సీ చేయించుకుంటాం. కుల్లెడ్ లస్సీ చేస్తుండు కాక. భయ్యా బనాదో ఫటాఫట్. ఇదే అన్నమాట లస్సీ. సూపర్, చాలా బాగుంది. ఇందాక మనకి లస్సీ ఇచ్చినాడు కదా తాత. ఆ తాతనే ఆయిల్స్ అమ్ముతుండు నొప్పులకంట. ఆ ఆయిల్ రాసుకుంటే మొత్తం పొగలు వస్తున్నాయి. మొత్తం అలాగుంది తాతది. ఇందాకైనానే మనకి లస్సీ చేసిండు. సైడ్ బిజినెస్ అన్నమాట.
कितना ही भयंकर दर्द है, कितना ही बड़ा दर्द है। कम कीमत गुस्सा ज्यादा। ये 50-100 रुपए का आइटम है, 1000-500 का आइटम नहीं भाई। आजमा के देख। हाँ भाई हम आ गए ఢిల్లీ. హలో ఫ్రెండ్స్, ఇక్కడ లైవ్ ఫ్రమ్ ఢిల్లీ అనమాట. ఢిల్లీ వచ్చేసాము లాంగ్ బస్ జర్నీ తర్వాత. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా రెడ్ ఫోర్ట్, లాల్ కిలా ఇక్కడే జరుగుతాయి అనమాట. చాలా వరకు పిఎంవి మీటింగ్స్ కానీ కొంచెం పెరేడ్స్ కానీ అవి ఇవి బాగుంది చూడండి. ఈవినింగ్ అయింది, పొద్దునంతా ఎండ కొట్టింది. ఇప్పుడు చూడండి మబ్బులు పైన ఎట్లున్నాయో, నల్ల మబ్బులు కొట్టినాయి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఇప్పుడు ఎక్కడున్నామంటే కరెక్ట్గా చూడండి ఇండియా గేట్ దగ్గర ఉన్నాము. ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ కూడా కావస్తుంది. ఇదే అనమాట ఇండియా గేట్. ఈవినింగ్ అయింది కదా, ఇంకా చిన్నపాటి స్నాక్స్ అనమాట. ఇండియా గేట్ ఎదురుగా స్నాక్స్ తినేసి కాసేపు అట్లా టైంపాస్ చేసి ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్కి 10:25కి ఉంది ట్రైన్, ముసోర్ ఎక్స్ప్రెస్. రేపు మార్నింగ్ హరిద్వార్లో ల్యాండ్ అవుదాం. ఇందాక చెప్పినట్టు వర్షం ఏ టైంలో పడుతుందో తెలియదు అని చెప్పినా కదా. ఇదిగోండి వర్షం స్టార్ట్ అయిపోయింది. అది ఎట్లుంటుంది మరి, మబ్బులు ఆకాశం చూసి వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పేస్తాం. అట్లుంటుంది మనతోటి. డస్ట్బిన్ వర్షం హెవీ అయిపోయింది, అందరూ పరిగెడుతున్నారు చూడండి. ఢిల్లీ పోలీస్ మొత్తం హెవీ అయిపోయింది వర్షం అంతా. పరిగెట్టండి, ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాం. తో పాటు నేను కూడా పరిగెట్టాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తాము తడిసిపోకుండా. పడితే మాత్రం అంతే సంగతి, అందుకే జర మెల్లబోదాం. వర్షం మాత్రం చాలా డేంజర్గా పడుతుంది, అందుకే ఇక డైరెక్ట్ ఆటో మాట్లాడేసుకున్నాము. 9 కిలోమీటర్స్కి 250 అడిగిండు. ఇక సరేలే అని చెప్పి 200కి మాట్లాడుకున్నాం. బయట చాలా ఘోరంగా ఉంది వర్షము, ట్రాఫిక్ అంతా. ఇక్కడ లోపల టనల్ లోపల ఉన్నాం అనమాట ఢిల్లీలో. ఇప్పుడు ఓల్డ్ ఢిల్లీకి వెళ్ళాలి. ఇక్కడ బైక్ మీద వెళ్ళే వాళ్ళంతా ఆగిపోయినారు అనమాట వర్షానికి. చూడండి అసలు ఎట్లా పడుతుందంటే వర్షము, చాలా డేంజర్ ఉంది. మన భయ్య కూడా ఆపేసిండు. జామ్ హో గయా భయ్యా. అరే రే రే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. ఇప్పుడు ఎట్లా వెళ్తారు అని అంటుండో. 10 o'clockకి ట్రైన్ ఉంది. టైం చూస్తేనేమో 6:48 అయింది. మరి ఏమవుతుందో ఏమో అర్థం అవ్వట్లేదు. ఎట్లా వెళ్తారని అడుగుతుండ్రు, మరి చూడాలి. దేవుడా కాసేపు వర్షం ఆపు. अरे रे 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 बारिश से दिल्ली का कुछ रिश्ता है क्या भैया? गाड़ी मनमोटी चलने लगता है ना. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు స్టేషన్కి. వర్షం పడుతుంది, మబ్బులు ఉన్నాయని చెప్పినప్పుడైనా అలర్ట్ అవ్వాల్సింది, కానీ కాలేను. ఇక్కడంతా వాటర్. 5 घंटे बच जाएंगे भैया. जाम बहुत है भाई साहब. అరే వర్షం ఉన్నప్పుడు వెళ్ళిపోవాలంట ఢిల్లీ ట్రాఫిక్లో. కొంచెం వర్షం తగ్గిందనుకో ఇంకా 5 hours 6 hours ఆగిపోతామంట ఇట్లానే వర్షంలో. ఓ నాయనా, ట్రాఫిక్ వల్ల. మన హైదరాబాద్లో కూడా అంతే, వర్షం పడితే ఫుల్ ట్రాఫిక్. ఇక ఫస్టే అసలు ఎంతమందిని అడిగినా సరే ఎవరు రానని చెప్పినారనమాట అక్కడ ఇండియా గేట్ దగ్గర నుంచే ఆటో వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వస్తే మాత్రం మేము ఓల్డ్ ఢిల్లీ కదా, మొత్తం దొరికిపోతాము, అదేంటి ట్రాఫిక్లో ఎక్కిపోతాము అని అన్నారు. పాపం మీ భయ్యకి చెప్పిన ట్రైన్ ఉందంటే పాపము విని ఓకే అని చెప్పి వచ్చాడు అనమాట. ఇక ఎంతైనా దేవుడు పైనుంచి ఇట్లాంటి రూపాలలో వస్తారనమాట. ఇక్కడ మొత్తం అది
వెనకాల మొత్తం తోడుపోడు వర్షం పడుతుంది. ఇక్కడైతే చుక్క వర్షం లేదు, రోడ్డు మొత్తం కాదు. ఇది అంతా ఇప్పుడు డ్రాప్స్ పడేవి జస్ట్ ఇందాక పైన ఉన్నవి పడుతున్నాయి అంతే. ఇక్కడ రోడ్డు చూడండి, చుక్క వర్షం లేదు. ఇదే అనమాట పవర్ ఆఫ్ ఢిల్లీ. భలే ఉంది. జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వచ్చినామంతే ట్రాఫిక్లో. ఇక్కడ ఒక్క చుక్క వర్షం కూడా లేదు. ఇది చూసుకున్నట్టయితే ఇదంతా ఓల్డ్ ఢిల్లీ అనమాట. మొత్తం మన సికింద్రాబాద్ దగ్గర ఉంటాయి కదా షాప్స్ కానీ అట్లా వచ్చేసినాం. ఎట్ లాస్ట్ వచ్చేసినాం అనమాట ఢిల్లీ జంక్షన్కి. ఇంకల్నే ఉంది ఇగో ఇదే ఢిల్లీ జంక్షన్. కనిపిస్తుండే తడిచిపోయినా మొత్తం నేనైతే వర్షంలో. ఇక ఏం చేస్తాం, ఇక అట్లా అయిపోయింది. కిస్మత్ ఇంకా ట్రాఫిక్లో ఇరుకోలే. 5 అవర్స్ 6 అవర్స్ ఇరుక్కుపోతామంట. ఇక అట్లా మొత్తం లగేజ్ వేసుకొని ఇక చాలా కష్టం. ఓవరాల్గా ముగ్గురు ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాం అనమాట. B1 వచ్చింది. స్టార్ట్ చేయాలి. నైట్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్నే మొత్తం డే జర్నీ చేయాలి బస్లో. సో నైట్ సీట్ చాలా క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మరి ఎలా అవుతుందో చూడాలి. 19 మేరా టికెట్ చెకింగ్ అయిపోయింది. వేసుకున్నాము. చాక్లెట్ ఇంకా పట్టించింది.